సాంకేతికత, వెబ్సైట్లు, యాప్లు ఉన్న రైతులకు సమాచారం అందని ద్రాక్ష, ఆన్లైన్లో వ్యవసాయ ఉత్పత్తులు ధరలు ఉండవు, ఈ క్రాప్ నమోదుకు సమస్యలే, మారని వ్యవసాయ అనుబంధ శాఖల తీరు, ఫలానా ఊళ్ళో ఎరువులు నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులకు అడిగితే వెబ్సైట్ యాప్లో చూసి వెంటనే సీఎంకి చెప్పేస్తారు, కానీ అదే ఊర్లోని రైతులకు మాత్రం విషయం తెలియదు. మార్కెట్ ధరపై అధికారులకు నిత్య నివేదికలు ఇస్తారు, అన్నదాతలకు మాత్రం ఏ పంటకు ఏ మార్కెట్ ఎంత ధర ఉందో తెలియదు. వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందినటువంటి వెబ్సైట్లు, యాప్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ ఏదో పందులని రాశారు, పందుల సంఖ్యలో ఉన్నాయండి. పదుల సంఖ్యలోనే వీటి నిర్వహణకు ఏటా 20 కోట్లకు పైన ఖర్చు పెడుతున్న అన్నదాతలకు మాత్రం సమాచారం అందని ద్రాక్ష. రాయితీ పథకాల వివరాలు కావాలన్నా వాటికి దరఖాస్తు చేయాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. పాలనలో సాంకేతికత చేర్చాలని, ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సాప్ సేవలను వారికి చేరువ చేయాలని సీఎం చంద్రబాబు చెబుతుంటారు. రైతన్న మీకోసం కార్యక్రమం దాని ఒక అంశంగా చేర్చారు. ఈ విషయంలో వ్యవసాయ అనుబంధ శాఖల ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. అదే కదా ఇక్కడ సమస్య, అందుకే కదా రైతు భరోసా కేంద్రాలు అన్నట్టు పెట్టుకొచ్చింది. వాటి ద్వారా ఎప్పటికప్పుడు అందించేటటువంటిది అక్కడే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. దశాబ్దాలు గడిచిన ప్రభుత్వాలు తాము చేయాల్సిన పని చేయవు. రైతులకు అంత పరిజ్ఞానమే ఉండుంటే గనక అసలు వీళ్ళందరినీ ఎందుకు ఎన్నుకుంటారు? ఇట్లాంటి పనికిమాలిన అబద్ధాలు చెప్తా బ్రతికేటటువంటి వాళ్ళని. లేకపోతే మెదడుకి మైక్రాన్ చికిత్స అన్నట్టు